అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. భారత స్వాతంత్ర సంగ్రామ యోధుల్లో విభూతి భూషణ్ దాస్ గుప్తా ఒకరు. ఆయన రాజకీయ నాయకుడు, సామాజిక సంస్కరణల కోసం కృషి చేశారు. 1904 జనవరి 15న ఢాకా జిల్లా సోనారంగ్ గ్రామంలో జన్మించారు. డిగ్రీ పూర్తి చేయకుండా భారత స్వాతంత్ర పోరాటంలో చేరారు. 1938, 1948 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు విభూతి దాస్ ను అరెస్టు చేశారు. అతనితో పాటు మంబోంలోని కాంగ్రెస్ నాయకులను జైలుకు తరలించారు. 1932లో జైలు నుండి విడుదలైన తరువాత నిబరన్ చంద్రదాస్ గుప్తాతో కలిసి స్వరాజ్ సామాజిక సంస్కరణల కోసం పనిచేసే గాంధేయ ఉద్యమ సంస్థ లోక్ సేవక్ సంఘ్ ను స్థాపించారు. ఈ సంస్థ కుల వివక్షను సవాలు చేస్తూ ప్రచారం చేసింది. 1938, 1939లో పురులియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన మళ్లీ అరెస్ట్ అయ్యారు. 1948లో లోక్ సేవక్ సంఘ్ ను రాజకీయ పార్టీగా మార్చి దానికి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు. 1957లో భారత సాధారణ ఎన్నికల్లో పురులియా స్థానానికి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1967, 1968లో పశ్చిమ బెంగాల్ శాసనసభకు పోటీ చేసి గెలిచి 2 సార్లు మంత్రిగా వ్యవహరించారు. ఆయన ముక్తి పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. విభూతి భూషణ్ దాస్ గుప్తా 1975 ఏప్రిల్ 15న తుది శ్వాస విడిచారు.